మ్యాన్-మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మానవ తప్పిదం ఎన్ని గంటల్లో వచ్చినాయి, ఎన్ని గంటల్లో లేచిపోయింది. రాత్రి 12ంటికి మొదలెడితే పొద్దున్న 6ంటికి డ్యామ్ కొట్టుకుపోయింది. సిగ్గు శరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాల. టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా, ఎవడాపుతాడు? నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? ఏడు మానవ తప్పిదం. సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మ్యాన్-మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. వచ్చి రాజకీయ వ్యభిచారి. కృష్ణానదికి వరదలు సృష్టించారు. ఏంటి నాకు అర్థం కాలేదు. కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన, ఒక మనిషి వలన, ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా? నాకు, మేధావులకి, ప్రజలకి అర్థమయ్యేది ఒకటే, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం. పాపం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి. ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తాం. దుర్మార్గం కదా ఇది. ఒక్కసారి ఆకాశం చిల్లిపడినట్టుగా టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది? మానవ తప్పిదం ఏమంటుంది? ఇది మానవ తప్పిదం అని మాట్లాడతారు. దుర్మార్గం కదా ఇది. ఎంత కిరాతకం అంటే, మీరు మారితే ఏమైనా ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది. మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మేము ఈయనతోనా పోటీ చేసేది, ఈయనతోనా రాజకీయంగా పోట్లాడేది, ఈయనతోనా మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం. ఒకడు అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని. అయ్యా, మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి 5 సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్లు పోయిన సంఘటన ఈ 5 సంవత్సరాల్లో లేవు. ఈ రోజు పైనుంచి వస్తున్న వరదల్ని కూడా ఆయన బాధపడిపోతున్నాడు, తట్టుకోలేకున్నాడు. కడుపు మండి రగలుతుంది అతనికి పాపం. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజనయ్యి మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు. అర్థం కాక ఈ రోజు మేము ప్రజల్ని చేసామని మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం. సిగ్గుండాల.